హాయ్ ఎవరివన్, ఎలా ఉన్నారు అందరూ? నేను ఇవాళ ఫ్రైడ్ రైస్ చేశాను, పన్నీర్ ఫ్రైడ్ రైస్. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి, చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఈవెన్ మా హస్బెండ్ కూడా అన్నారు సేమ్ రెస్టారెంట్లో స్టైల్ లాగా ఉంది, చాలా బాగుంది అని. మీరు ఒకసారి రెసిపీ ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది, మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటారు. నేను ఈ ఫ్రైడ్ రైస్లో ఎగ్ కూడా యాడ్ చేశాను. సో మాకు వద్దు, మేము వెజ్గా చేయాలనుకుంటున్నామంటే ఎగ్ అవాయిడ్ చేసి సేమ్ ప్రాసెస్ అనేది ఫాలో అయిపోవచ్చు, చాలా బాగుంటుంది. సో ఫస్ట్ అయితే ఎగ్ని కొంచెం స్క్రంబల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక బౌల్లో. సేమ్ అదే ప్యాన్లో మనం కొంచెం ఆయిల్ వేసుకొని పన్నీర్ కూడా ఫ్రైడ్ చేసుకోవాలి. పన్నీర్ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుంటే ఏంటంటే మనకి చాలా టేస్టీగా ఉంటుంది. సో పన్నీర్ అండ్ ఎగ్ ఫ్రై చేసేప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి, సో దట్ సాల్ట్ పన్నీర్కి ఎగ్కి బాగా పడుతుంది, టేస్ట్ బాగుంటుంది. పన్నీర్ అండ్ ఎగ్ ఫ్రై అయిపోయాక సేమ్ ప్యాన్లో మనం కొంచెం మళ్ళీ ఆయిల్ వేసుకొని మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి. నేనైతే పచ్చి బఠానీ, కొంచెం పీస్, క్యారెట్ వేసాను. క్యారెట్ బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి, అప్పుడే అది ఉడుకుతుంది. అందులో సాల్ట్ కూడా వేసుకొని కొంచెం క్యారెట్ ఇవన్నీ బాగా మగ్గేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ అనేది బాగా ఫ్రై అవ్వాలండి, ఉడకాలి. కొంచెం ఉడికినాక అందులో మనం ఉప్పు, కారం, గరం మసాలా, జీలకర్ర పొడి అన్నీ యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న రైస్ కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే బ్రౌన్ రైస్తో చేస్తున్నాను, అయినా కానీ టేస్ట్ చాలా బాగా వచ్చింది. మనం వేసుకున్న కారం ఇవన్నీ రైస్కి పట్టేదాకా బాగా కలుపుకోవాలి. తర్వాత అందులోనే పన్నీర్ అండ్ ఎగ్స్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది. ప్రతి ఒక్క ముక్కకి మనకి పన్నీర్ తగులుతుంది, ఎందుకంటే పన్నీర్ చిన్న చిన్నగా కట్ చేసాం కదా. చాలా అంటే చాలా బాగుంది. మీ పిల్లలకి లంచ్ బాక్స్లోకి లేదా హస్బెండ్ ఆఫీస్కి లంచ్ బాక్స్కి చాలా బాగుంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ.